కొన్ని రోజుల క్రితము పచ్చ మీడియా ఏదైనా కానీ TV5 కానీ ABN కానీ మహా టీవీ కానీ తర్వాత ఈనాడు కానీ ఏది పెట్టినా కూడా కాదంబరి జత్వాని ఈ న్యూస్ తప్పితే ఏముండేది కాదు. ఆమెను తీసుకొచ్చి ఒక మహిళను తీసుకొచ్చి ఆమెకి పెద్ద హై లెవెల్లో సెక్యూరిటీ, ఆమెకి ఎంత ఆమెను ఎలా ఆకాశానికి ఎక్కిచ్చారో చూసాము. ఆమెనేదో ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటూ కూడా ఎంత నీచంగా చేశారో చూసాము. డిబేట్లు పెట్టి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు. ఇప్పుడు పేరు నాని గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ CID కోర్టుకి కాదంబరి జత్వానిదే తప్పు, ఆమె విద్యాసాగర్ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి 1,50,00,000 లక్షలు తీసుకున్నారంటూ కూడా ఇప్పుడు సమర్పించడంతో ఇప్పుడు బయటపడింది ఆమె ఎలాంటిది. ఆమె ఒక బ్లాక్మెయిలరు, ఆమె అందరినీ ఇలాగే మోసం చేస్తూ ఉంటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంటుంది అంటూ కూడా CID తేల్చడంతో దీనిపైన మాజీ మంత్రి పేరు నాని గారు కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని టీడీపీ ఎమ్మెల్యేలని నమ్ముకొని తప్పుడు కేసులు పెడుతున్న అధికారులకి ఒక వార్నింగ్ ఇచ్చారు, ఒక సూచన కూడా ఇచ్చారు. మీరు చంద్రబాబు నాయుడిని నమ్మి టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలని నమ్మి మీరు తప్పుడు కేసులు పెడితే మీరు చాలా ముందు మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, సమస్యలు పడాల్సి వస్తుంది. కాబట్టి మీకు ముఖ్యంగా మీరు తెలుసుకోండి, ఈ కాదంబరి జత్వాని కేసే మీకు ఒక కనువింపు కావాలి. ఇప్పటికైనా తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా చెప్పినట్టు తప్పుడు కేసులు పెట్టడం మానుకోండి. లేకపోతే మాత్రం మీకు జీవితం ఇంకా మీరు ఇంత కష్టపడి చదివి మీరు ఇంత అధికారంలో మీరు ఈరోజు ఉద్యోగం లేకుండా పోతుంది. ఈ కాదంబరి కేసే మీకు ఒక ఉదాహరణ అంటూ కూడా కనువింపుగా ఇప్పటికైనా తెలుసుకోండి పోలీసులు అధికారులు అంటూ కూడా పేరు నాని వాళ్ళందరికీ ఒక సూచన చేశారు. సినిమా యాక్టర్ జత్వానీ గారి కేసులో ఏం చేశారు పోలీసులు? CID ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏమని చేసింది? జత్వానియే నిందితురాలు, ఆవిడే బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మగోళ్ళని అని చేస్తుందని చెప్తున్నారా? హనీ ట్రాప్ వేస్తుందని చెప్తున్నారా? ఇందులో నేను ఒకటే మనం వేరేగా ఏం మాట్లాడుకోక్కర్లేదండి. పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని అడ్డంగా వాడుకుని తప్పుడు పనులు చేయించి ఏ రకంగా వాళ్ళని గాలికి వదిలేస్తాడు, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఆహారంగా వేసేస్తాడనేది ఇదొక చిన్న ఉదాహరణ. నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారు అనేది ఆ కేసులో FIR కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, DGPలు కానీ ఎవరెవరైతే దాంట్లో కాలెట్టి చూశారో, వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితే కనపడుతుంది. పోలీసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్ముకుని, చంద్రబాబును నమ్ముకుని, వాళ్ళ ఎమ్మెల్యేలను నమ్ముకుని, మంత్రులను నమ్ముకుని తప్పుడు పనులు చేస్తున్నటువంటి, దొంగ కేసులు కడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులందరిలారా చెవులారా వినండి. విజయవాడలో జరిగినటువంటి కాదంబరి జత్మలాని అనే ఒక సినీ నటి కేసు మీ అందరికీ ఒక కనువిప్పు కాబోతుందనేది కూడా చూసుకోండి. ఒక్కసారి ఆ కేసును చూసుకోండి, కనువిప్పే. మీరెంత చించుకుని ఏదో చెప్తారు కదా, ఆంజనేయుడు గుండి చించుకుంటే లోపల రాముడు సీతాదేవి కనపడినట్టుగా మీ గుండి చించుకుంటే, కాకి చొక్కా చించుకుంటే లోపల చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు మీకు కనిపించినట్టుగా ఓకే చించుకుని చూపిస్తున్నారు కదా. ఏం చేశాడు మిమ్మల్ని? ఎంత కమ్మేశాడు అనుకున్నారు? కడప స్టీల్ ఫ్యాక్టరీకి అమ్మేశాడు మిమ్మల్ని. ఎంత తీసుకున్నాడు? 300, 500? ఎంతకో అంతగా మొత్తం మీరందరూ అయిపోయారు. ఎవరెవరైతే జత్మలాని కేసులో ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి కేసులు కట్టించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన DGP మాజీ
కేసులు కట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు, తోటి డీజీపీలని అరెస్ట్ చేసిన వాళ్ళు, తోటి ఎస్పీలని, తోటి ఐజీలని ముద్దాయిలు చేసిన వాళ్ళు, మీరందరికీ ముందుంది ముసళ్ళ పండగ. అది మాత్రం చంద్రబాబు నాయుడు మీ అందరికీ తేటతెల్లం చేశాడు ఇవాళ. జాగ్రత్త, చంద్రబాబు నమ్ముకోబాకండి పోలీస్ ఆఫీసర్లారా, ఐఏఎస్ ఆఫీసర్లారా.